ఈ వీడియోని ప్రతి ఒక్క హిందువు షేర్ చేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి యదవనాకుడికి అన్వేషగాడితో సహా అందరికీ హిందువులన్నా హిందూ దేవతలన్నా మాటలు ఈజీగా అనేస్తారు. ఎందుకో తెలుసా? మన హిందువుల దగ్గర యూనిటీ అనేది అడవలేదు కాబట్టి. మన దేవతలు ఏమన్నా మనం ఏం పట్టించుకోం. మన హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ఏమన్నా మనం పట్టించుకోం. అదే గాని ఎవడైనా తప్పుగా వేరే మతాల గురించి మాట్లాడితే ఆ మతంలో ఉండే వాళ్ళందరూ యూనిటీగా 24 గంటల వాడు నోరు మూపిస్తారు. మనం సిగ్గు లేకుండా ఏం చేస్తున్నామో తెలుసా? ఆ నాన్వేషణ గాన్ని ఇంకా ఫాలో అవుతున్నాం. వాడొచ్చి హిందూ దేవతలని, హిందువులను రేపిస్టులని, దాంతో పాటుగా నిన్న వాడు పెట్టిన లైవ్ లో ఒక అమ్మాయిని నువ్వు ఒక ప్రతివ్రత అనిండు. అది నోరేంటి అసలు? నాకు అర్థం అడ్డు అదుపు లేదా? అమ్మల్ని అక్కల్ని అందరిని తిట్టుకుంటా అది ఒక నోరా ఏంటి? ఆ నోరు ఒకరినేమో మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకోబెట్టాడు, ఇంకొకరినేమో మీ వైపు అమెరికాలో వ్యభిచారం చేస్తున్నానండి, ఇంకొకరినేమో మీ అమ్మ చచ్చిపోయింది పైకెళ్ళి నేను అన్నాడు. అన్నిటికి మించి ఎవరైతే